కాశీలో హోమియోపతి వైద్యుడిగా ప్రసిద్ధి చెందిన గోపాలచంద్ర వంద్యోపాధ్యాయ ఆయన మిత్రులొకరు కలిసి త్రైలింగ స్వామి వారి దర్శనానికి వెళ్తూ ఉండేవారు. డాక్టర్ వంద్యోపాధ్యాయ గారు యోగిరాజుల శిష్యులు. ఒకనాడు ఈ మిత్రులిద్దరూ త్రైలింగ స్వామి వారి దర్శనానికి రావలసిందిగా యోగిరాజులను అర్థించారు. యోగిరాజులు అంగీకారం తెలిపిన తరువాత డాక్టర్ వంద్యోపాధ్యాయ గారు త్రైలింగ స్వామివారు సాక్షాత్తు కాశీలో సజీవంగా సంచరించే విశ్వనాథులుగా పేరు పొందినవారు. అప్పట్లో వారు పంచగంగా ఘట్టంలో ఉన్న తమ ఆశ్రమంలో మౌనంగా ఉన్నారు. వారు కూర్చున్న చోటికి నాలుగు పక్కల భక్తులు కూర్చొని ఉన్నారు. డాక్టర్ వంద్యోపాధ్యాయ గారితో పాటు పంచె చొక్కా ధరించిన శ్యామాచరణులు వస్తూ ఉండడం చూసి స్వామివారు లేచి నిలబడి గబగబా ముందుకు వెళ్లి ఆయన్ని గుండెకు హత్తుకున్నారు. మహామానవులిద్దరి ప్రత్యభివాదాలు ముగిసిన తరువాత కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి ఉన్నారు. ఈ మహాయోగిలిద్దరి సమాగమాన్ని దర్శించిన డాక్టర్ వంద్యోపాధ్యాయ గారి కళ్లల్లో ప్రేమతో నిండిన అశ్రువులు పెల్లుబికాయి. ఆ తరువాత వారు తాము వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయారు. స్వామీజీ దగ్గరనున్న భక్తులు యోగిరాజులను ఎరగరు. స్వామీజీ ఎప్పుడూ ఎవరిని ఈ ప్రకారంగా ప్రేమపూర్వకంగా కలుసుకోవడము, ఆలింగనం చేసుకోవడము వాళ్ళు ఎన్నడూ చూడలేదు. యోగిరాజులను గురించి స్వామీజీని అడిగి తెలుసుకోవాలని వాళ్ళందరికీ ఉత్సుకత కలిగింది. అప్పుడు ఆ మౌనస్వామి వారు ఒక పలక మీద ఇలా రాసి చూపించారు: దేన్ని పొందడానికి సాధువులు, సన్యాసులు గోచిగుడ్డతో సహా అన్నీ త్యాగం చేయవలసి వస్తుందో దాన్ని ఈ మహాత్ముడు గృహస్థాశ్రమంలోనే ఉండి పొందాడు. స్వామీజీ సన్నిధిలో ఉన్న భక్తుల్లో ఒకరు కుతూహలంతో మర్నాడు యోగిరాజుల దర్శనం కోసం వచ్చారు. గోపాలబాబుతో చర్చించారు. మహాత్మా త్రైలింగ స్వామి వారు చూపించిన ఈ ఆదరం వల్ల భారతదేశంలోని గృహస్థ యోగుల్లో అత్యంత శ్రేష్ఠులైన శ్యామాచరణుల ఖ్యాతి ప్రజల్లో త్వరగానే వ్యాపించింది. శివక్షేత్రమైన కాశీధామ సీమలను దాటి భారతదేశంలోని ఒక మూల నుంచి మరొక మూలకు యోగిరాజుల అలౌకిక యోగ శక్తుల గురించి ప్రచార ప్రసారాలు సాగడం మొదలయ్యింది. అన్ని వర్ణాల, అన్ని వర్గాల ప్రజలు వారి సిద్ధి, జ్ఞాన, ఆలోక కిరణాల చేత జాతి, మత, సాంప్రదాయ భేద భావాలన్నింటినీ విడిచేసి వారి సన్నిధికి రావడం మొదలుపెట్టారు. వారు కూడా పతిత పావనుడి మాదిరిగా ఔదార్యంతో తమ కృపను రెండు చేతులా అందించడం మొదలుపెట్టారు. అందరూ గృహస్థ జీవనం గడుపుతూనే ఆధ్యాత్మికంగా ఉన్నతులు కావాలని వారు కోరుతూ ఉండేవారు. సన్యాసం తీసుకోవాలన్న కోరిక ఎవరైనా వెల్లడించినట్లయితే వారు అతన్ని మెల్లగా బుజ్జగించి గృహస్థ జీవితం గడపమని సలహా ఇస్తూ ఉండేవారు. సన్యాస జీవనం చాలా కఠినమైంది. ఏ కారణం చేతనైనా గృహస్థు తప్పు చేసినట్లయితే అతన్ని క్షమించవచ్చు. కానీ అటువంటి స్థితిలో సన్యాసిని క్షమించడానికి వీలులేదు. సన్యాసి వేషభాషల్లో ఆధ్యాత్మికత తాలూకు బాహ్య ప్రకాశమే ఉంటుంది. కానీ ఆత్మ ప్రకాశాన్ని అంటే తనను తాను వెల్లడించుకోవడానికి ఇష్టపడని ప్రశాంతుడైన గృహస్థ సాధకుడి ఆడంబరరహిత సాధనలో బాహ్య ప్రకాశం ఉండదు అని చెప్పారు ఆయన. అయినప్పటికీ వారి శిష్యుల్లో సంసార త్యాగులైన శిష్యులు కూడా అనేక మంది ఉంటూ ఉండేవారు. హిందూ ధర్మంలోని అత్యంత గుహ్యమైన ఈ యోగ క్రియాదీక్ష వారు అన్ని జాతుల వారికి ఇస్తూ ఉండేవారు. ఇందువల్లనే వారికి విరుద్ధమైన ఆలోచనలు కూడా వస్తూ ఉండేవి. వారు చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటూ ఉండేవారు: నేను బ్రాహ్మణుడిలో చండాలుణ్ణి చూస్తాను, చండాలుడిలో బ్రాహ్మణుణ్ణి కూడా చూస్తాను. అదృష్టవశాత్తు నాకు మంచి మార్గం ఒకటి దొరికింది. నేను మనిషిలో మనిషిని చూసినప్పుడు, అతను ఏదైనా అడిగినప్పుడు అతనికి కొంచెం తెలియజెప్పటం నా కర్తవ్యం.